జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడైతే నందమూరి ఫ్యామిలీ నుంచి తన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి ప్రేక్షకుల్లో తన మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది. ఇక నందమూరి తారక రామారావు గారి రూపురేఖలు అతనిలో కనిపించడం, తాతకు తగ్గ మనవడిగా ఎదగడం, అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మరీ ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు. అయితే తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ తీసుకున్న విధానం చాలా బాగుంది. ప్రేక్షకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ మీద సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. అతని సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ హిట్. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసి పెడుతుందని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతసేపు కనిపిస్తుంది, స్క్రీన్ మీద ఆయన ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అయితే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ ని తలపిస్తూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అర్థమైంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం భారీ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక 20 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తారని అంటున్నారు. అయితే కనిపించినప్పుడు స్క్రీన్ మొత్తం అల్లాడిపోతుందని కూడా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. హృతిక్ రోషన్ తో పాటు పోటీపడి నటించడమే కాకుండా కొన్ని సీన్స్ లో అతన్ని డామినేట్ చేస్తూ కూడా ఉంటారని ఎన్టీఆర్ మీద కొన్ని ప్రశంసలైతే వస్తున్నాయి. మరేదేమైనా ఈ సినిమాలో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.